మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. జూలై 2 దైవ మర్మముల ద్వారా అందరితో మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవజనుడు బక్సి అంకులుగా రాసినటువంటి దైవ మర్మములు, జూలై 2. మొదటి శిఖరము. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసేదివి, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచన నెరవేర్చితివి. యెషయా గ్రంథం 25:1. నిశ్చయముగా ఈ భూమిపైకి తీర్పు రానయ్యున్నది. రానయ్యున్న ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించుటకే యేసుక్రీస్తు ప్రభు మన శిక్షను తనపై వేసుకునెను. మేకులు కుచ్చబోటకై తన పాదములను, ఉమ్మివేయుటకై తన ముఖమును, విరువబోటకై తన శరీరమును అప్పగించెను. ఎన్నిసార్లు మనం ఆయన శ్రమలను గూర్చి మాట్లాడాను. ఆయన నిజముగా ఎంత శ్రమనందెనో మనం విడిపించుటకును, క్షమించుటకును ఎంతో గొప్ప క్రయమును చెల్లించునో మనము సంపూర్ణముగా గ్రహించలేము. రెండవ శిఖరం. మరెన్నడూనూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్పవిధులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 25:8. నిజమైన విశ్వాసులు మాత్రమే ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడని చెప్పుచు పరిపూర్ణ సమాధానముతో మరణమును ఎదుర్కొనగలరు. మన ప్రియులు తీసుకొని పోబడినప్పుడు మరెన్నడూను ఎడబాయకుండా ఉండినట్లు తిరిగి వారిని కలుసుకొని అక్షయమైన మహిమగల దేహముతో నుందుము అను తలంపు తిరిగి తిరిగి మనకు వచ్చును. లోకములోని అతి బలవంతుడైన వ్యక్తి సహితం మరణము భయమును తప్పించుకొనజాలడు. విశ్వాసులైతే ఈ ఎడబాటు తాత్కాలికమున్నదనియు తిరిగి మన ప్రియులను కలుసుకుందామని ఎరుగుదురు. యేసుక్రీస్తు ప్రభువును మనకు మరణంపై సంపూర్ణ విజయము అనుగ్రహించను. అందువలనే మనం ఇప్పుడు ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడని చెప్పగలము.